ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైనప్పటికీ విశాఖలో విమానాశ్రయం కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోజు ఉదయం సాయంత్రం డొమెస్టిక్ సర్వీసులు కొనసాగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పత్రం అందించామంటున్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో మా కరెస్పాండెంట్ నరసింహ ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అయితే ఆగస్టు 1వ తేదీ నుంచి అయితే ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. అయితే క్రమంలో ప్రత్యామ్నాయంగా విశాఖ ఎయిర్పోర్ట్ అయితే కొనసాగనుందా అనే విషయంపై అయితే విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అడిగే తెలుసుకుందాం. ఏదైతే ముందు నుంచి కూడా మీరు ప్రారంభం నుంచి కూడా పార్టీలకు అతీతంగా ఏదైతే విశాఖ ఎయిర్పోర్ట్ కొనసాగనుందా, అయితే ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఆగస్టు 1వ తారీఖు నుంచి అయితే ప్రారంభం కానుంది, దీనిపై మీరేమంటారు? గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు, అట్లాగే గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి మేరకు ప్రధానమంత్రి గారు 1 ఆగస్టు 10:15 భోగాపురం ఎయిర్పోర్టు శంకుస్థాపనకి రావటము జరుగుతుంది. అక్కడే పెద్ద ఎత్తున పబ్లిక్ మీటింగ్ కూడా జరుగుతుంది భోగాపురంలో. అది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలకి చాలా అనువైన ఎయిర్పోర్టు. అట్లాగే ఎన్నో పెద్ద పెద్ద ఎయిర్లైన్స్, ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కూడా టైమింగ్స్ 24 అవర్స్ ఆపరేట్ చేసుకునే దానికి అది అక్కడ అవకాశం ఉంది. వేరేజ్ ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అయితే ఈ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండటం వలన ఈ ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ టైమింగ్స్ నేవీ దగ్గర నుంచి పర్మిషన్ ఉంటేనే కానీ రాలేనటువంటి పరిస్థితి ఉన్న వలన ఇది ఎంతో దూరదృష్టితోటి, ముందు చూపుతోటి అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అట్లాగే లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్స్ అక్కడి నుంచి భోగాపురం నుంచి ఆపరేట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు 2014లోనే దానికి శంకుస్థాపన చేయటం జరిగింది. సబ్సిక్వెంట్గా మళ్ళీ ఇంతకాలము పట్టింది అది కంప్లీట్ చేయడానికి. ఇప్పుడు 1 ఆగస్ట్ని ఇనాగ్రేషన్ అయిన తర్వాత జనరల్గా ఒక 10 days 1 month టైంలో రెగ్యులర్ ఆపరేషన్స్ అక్కడ నుంచి మొదలవుతాయి. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే విశాఖపట్నం ఎయిర్పోర్టు సుమారు 62 నుంచి 64 సంవత్సరాల నుంచి పబ్లిక్కి ఇది అందుబాటులో ఉంది. అంటే సామాన్యుడు ఎవరన్నా గబుక్కుని విజయవాడ వెళ్ళాలన్నా ఒక 3,500 రూపాయలు దానితో టికెట్ పెట్టుకుంటే విజయవాడ వెళ్ళే పరిస్థితి ఉంది. అట్లాగే హైదరాబాద్కి అన్ని విధాలుగా కూడా కన్వీనియంట్గా ఉంది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు ఓపెన్ అయిన తర్వాత ఈ విశాఖపట్నం ఎయిర్పోర్టు మూసివేస్తారు అనేది ముందు నుంచి ఉన్న పేపర్స్లో రావటము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి అట్లాగే మిగిలిన మంత్రులకి ఈ విశాఖపట్నం ఎయిర్పోర్టు కూడా కొనసాగించవలసిన అవసరం ఉంది. పూర్తిగా నేవీకి హ్యాండ్ ఓవర్ చేసేస్తే ఎప్పుడన్నా ఎమర్జెన్సీ కానీ ఏది జరిగినా మనకి ఎయిర్పోర్టే లేకుండా పోతుంది అనే ఉద్దేశంతో ఎవరు ఏ విధంగా అనుకున్నా నేను చెప్పవలసింది పబ్లిక్ ఒపీనియన్ నేను చెప్పడం జరిగింది. తర్వాత గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మన విశాఖపట్నంలో జరిగిన VER మీటింగ్లో ఇది ఏదైతే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉందో దాన్ని కూడా కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. అంటే ముందు ఫస్ట్ స్టెప్గా విశాఖపట్నం ఎయిర్పోర్టు మూసివేయటం జరగటం లేదు. అంటే అది డొమెస్టిక్ ఫ్లైట్స్ దాంట్లో ఆపరేట్ చేస్తారా లేదా అనేది ఇంకా తెలియనటువంటి విషయము. ఏదైతే చార్టర్డ్ ఫ్లైట్స్ అటువంటి స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్స్ దాంట్లో దిగటానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మేము కోరేది ఏంటంటే ప్రజల తరపున కోరేది ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్టు కూడా కొనసాగించండి. ఏ విధంగా అంటే కనీసము ఏదైతే షార్ట్ డిస్టెన్స్ ఫ్లైట్స్ ఉన్నాయో విశాఖపట్నం నుంచి విజయవాడ, అట్లాగే విశాఖపట్నం నుంచి హైదరాబాదు, విశాఖపట్నం నుంచి తిరుపతి, ఈ కనీసం ఈ 3 చోట్ల కన్నా సరే ఇక్కడ షార్ట్ డిస్టెన్స్ ఫ్లైట్స్ కాబట్టి ఈ 3 ఫ్లైట్స్ ఉదయం ఒక 3 గంటలు, సాయంత్రం ఒక 3 గంటలు ఆపరేషన్స్ ఉండేటట్టు చేస్తే పబ్లిక్కి చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనేది మేము చెప్పడం జరిగింది.
ఏదైతే ప్రధానంగా అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన అయితే ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానుందని, అయితే విశాఖ ఎయిర్పోర్ట్ విశాఖ విమానాశ్రయంలో భాగంగా 3 సర్వీసులు అయితే యథావిధిగా కొనసాగుతాయని ఏదైతే ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ అయితే తెలపడం జరిగింది. అయితే ప్రయాణికుల సౌకర్యార్థము ఇక్కడ స్థానికుల సౌకర్యార్థం పట్ల విశాఖ విమానాశ్రయం యథావిధిగా కొనసాగుతుందని ఇప్పటికే అధికారులు కూడా మా తరపున ప్రత్యుత్తరాలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్తున్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ చెప్పడం జరుగుతుంది. కెమెరా సూర్యతో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం నుంచి.